విమాన ప్రమాదంలో కొత్త వివాదం చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే వాళ్ళకి నష్టపరిహారం ₹1,00,00,000 ప్రకటించింది టాటా సంస్థ. ఒక 25,00,000 ఇమ్మీడియట్ రిలీఫ్ కిందన ప్రకటించింది. అట్లాగే వాళ్ళ ఇన్సూరెన్స్‌లు అది వీళ్ళు చేసేదేం లేదు. టికెట్ కొన్నప్పుడు ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్‌ని క్లెయిమ్స్ త్వరగా ఇచ్చేటట్టు చేస్తామని చెప్పింది. మిగతాది వాళ్ళకి వ్యక్తిగతంగా ఉండే ఇన్సూరెన్స్‌లు. అయితే విదేశీ యాత్రికులు కూడా పర్యాటకులు కూడా ఉన్నారు కాబట్టి అందులో విదేశీ ప్రయాణికులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఆనదు. ₹1,00,00,000 పరిహారం అని. వాళ్ళు ఒక పక్కన అబ్జెక్షన్ రైజ్ చేస్తూ కోర్టులకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. రెండో పక్కన ఇప్పుడు భారతీయులకు సంబంధించిన వాళ్ళు కలిపి కొత్త ఆరోపణ ఏంటంటే టాటా సంస్థ ఈ ₹1,00,00,000 తీసేసుకుని అన్నీ మేము అంగీకరించాం అని రాసి ఇవ్వమంటోంది. అట్టెట్లా ఇస్తాము, వాళ్ళు ఇచ్చింది తీసుకుంటాం, అట్లా రాసి ఇవ్వము, ఇది మా మీద ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు అంటూ కొత్త వివాదం తెర మీదకి వచ్చింది.